గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈరోజు దేవుడు మనకు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు మనకు ఇస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించినది క్రీస్తు. ఆయన మనలను స్వతంత్రులుగా చేసినారు. కాబట్టి దీన్ని మనము స్థిరంగా ఉంచాలి. మరలా మనము దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళకుండా మనము దాన్ని స్థిరంగా ఉంచాలి. స్థిరంగా ఉంచాలి అంటే మనం మన దేశము కొరకు మనము ప్రార్థన చేయాలి. మన దేశ ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన దేశ రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. మన దేశము అపవాదియగు సాతాను యొక్క కబంధ హస్తముల నుండి విడిపించబడడానికి మనము ఆయన చక్కని పరిపాలన మన దేశానికి దేవుడు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసే స్వాతంత్రాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహించినారు. కాబట్టి మనము ఈ రోజు నుండి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి 2024వ సంవత్సరము మొదటి గణతంత్ర దినోత్సవము ఈ సంవత్సరంలో. కాబట్టి ఈరోజు మనము జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది, ఆయన మనకు స్వాతంత్రము అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగము చేసుకొనకుండా ప్రభువు నామములో మనము ప్రార్థిస్తూ, మనం అనేక ప్రజల కొరకు ప్రార్థిస్తూ, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ అనేకులను అపవాది యొక్క చేతిలో నుండి విడిపించి మంచి మార్గంలోకి నడిపించడానికి మనందరము కూడా ఈ వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకోవాలి. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.